ఓ 2 డేస్ నుంచి మంగికి సంబంధించిన వార్తలు. నేను సోషల్ మీడియానే నాదే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. పోలీస్ స్టేషన్కి వచ్చి ఆవిడ కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు. దాదాపుగా 180 నుంచి 200 కోట్ల వరకు కలెక్ట్ చేశారు అనేది ఒక లెక్క. ఈ తరహా వ్యవహారంలోకి రావడం ద్వారా కొంతమంది యాంకర్స్ టార్గెట్ చేస్తున్నాడు. క్రైమ్ అయితే జరిగింది. ఆ క్రైమ్తో మంగికి సంబంధం ఉందా లేదనేది పోలీసులు తెలుసారు. ఇప్పుడు విల్లాలో కూర్చుని ఒక కట్టలు డబ్బులు లెక్కిస్తున్నట్టు మిషన్ పెట్టి లెక్కించి కట్టలు కడుతున్నటువంటి ఒక వీడియో ఒకటి సర్క్యులేషన్లోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంగిలి వార్తల్లోకి వస్తున్నది. ఇది జరగటానికి అవకాశం ఉన్న సమాజంలో మనం బతుకుతున్నాం. ఆవిడ గానానికి ఈ క్రైమ్కి ఏమీ సంబంధం లేదు. ఆవిడ మంచి కళాకారిణి. ఆవిడ నేను ఒక గిరిజన మహిళని అని కూడా అనేశారు. నేను ఒక ఆడబిడ్డని, గిరిజన ఆడబిడ్డని. దాన్ని పట్టుకుని విక్టిమ్ కార్డు అనే పద్ధతిలో యువతల నుంచి అటాక్ మొదలైపోయింది. బ్రదర్ గారు, ఓ 2 డేస్ నుంచి మంగికి సంబంధించిన వార్తలు విపరీతంగా ఫ్లోట్ అవుతున్నాయి. అవును, అడ్వకేటు మంగ్లీ, దీని చుట్టూ మళ్ళీ వేణుగుడుగుల పేరు తీసుకురావడం మధ్యలో ఏంటి అది? ఆ ఇష్యూ గురించి మీకు ఏంటి పరిస్థితి? వేణుగుడుగుల మీకు సన్నిహితులు, కాకపోతే అతను వివరణ ఇవ్వటం జరిగింది. నాకు వివరణ ఇచ్చాడు. అయితే జనరల్గా ఇక్కడ గొడవ ఏంటంటే ఏదో మైక్రో ఫైనాన్స్ లింకులు ఉన్నాయి దీనిలో అని కూడా అంటున్నారు. ఓకే. అయితే దానికంటే కూడా వీళ్ళు చేయబోయేటువంటి బిజినెస్లో క్రౌడ్ ఫండింగ్ అనే పేరుతో చాలామంది దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్లు తీసుకున్నారు. ఓకే. ఎవరు తీసుకున్నారు అనే దానిలో క్లారిటీ లేదు. ఏదో పేరు చెప్తున్నారు, రకరకాల పేర్లు సర్క్యులేషన్లోకి వచ్చినాయి. అందులో మంగ్లీ తమ్ముడు ఉన్నాడు అనేది ఒక ప్రధానమైన కార్యక్రమం. ఆవిడ ఇన్ఫ్లుయెన్స్, అలాగే ఆవిడ ఇమేజ్ని వాడటం ద్వారా ఇలాంటి వాళ్ళు ఉన్నారు దీనిలో అని చెప్పడం ద్వారా ఈ ఇమేజ్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో చాలామంది దగ్గర నుంచి దాదాపుగా 180 నుంచి 200 కోట్ల వరకు కలెక్ట్ చేశారు అనేది ఒక లెక్క చెప్తున్నారు. కలెక్ట్ చేసిన తర్వాత వీటిని ఇన్వెస్ట్మెంట్లోకి తీసుకొచ్చిన తర్వాత దానిలోంచి వచ్చిన లాభాల్లో వీళ్ళకి వాటాలు పంచాలి. అంటే మీరు 10 రూపాయలు పెట్టండి, ఇది జనరల్ మ్యూచువల్ ఫండ్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి స్కీమ్ ఏదో చెప్తున్నారు. అలా స్కీమ్ కింద కలెక్ట్ చేశారు. వాళ్ళకి పేమెంట్స్ వెళ్ళట్లేదు. ఆ డబ్బులు ఎక్కడో స్టాగ్నెట్ అయిపోయినాయి, ఏదో స్కామ్ జరుగుతోంది అని డౌట్ వచ్చింది కొంతమందికి. ఆ డౌట్ వచ్చిన వాళ్ళు ఒక లాయర్ని అప్రోచ్ అయ్యారు. ఆ లాయర్ గారు పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యాడు. ఆయన దగ్గరికి వచ్చింది 6 కోట్ల 7 కోట్లకు సంబంధించిన గొడవ. బాధితులు వచ్చిన వాళ్ళు కొంతమంది వచ్చిన వాళ్ళ ఆధారంగా ఆయన కేసు మూవ్ చేశాడు అనేది ఆయన వెర్షన్ ఇక్కడ వరకు. అయితే అవతల వైపు మంగ్లీ వైపు నుంచి ఆవిడ కూడా వచ్చేసింది స్టేషన్కి. పంజాగుట్ట అవునవును పోలీస్ స్టేషన్కి వచ్చి ఆవిడ కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చే సందర్భంగా ఆవిడ అడ్వకేట్కి వేరే ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఆయన బిగ్ బాస్ షోకి వెళ్ళటం అనేది ఆయన ప్రోగ్రామ్ అని, అందులో భాగంగా తను కొంచెం సమాజంలో కాంట్రవర్షియల్ వ్యక్తిగా మారితే తద్వారా అక్కడికి ఒక వే ఏర్పడుతుంది బిగ్ బాస్కి వెళ్ళాలంటే. ఈ మధ్యకాలంలో వివాదాస్పదంగా మాట్లాడి పబ్లిక్ అటెన్షన్ని గ్రాప్ చేస్తున్న వాళ్ళందరికీ అక్కడ ప్లేస్మెంట్ దొరుకుతోంది, అదొక ఆదాయ మార్గంగా మారుతోంది అనే ప్రచారం ఒకటి ఉంది. ఓకే. అందులో భాగంగా దాంతోపాటు ఆయనకి టీవీ ఇండస్ట్రీలోకి రావాలనేటువంటి కోరిక, ఈవెంటు, సెలబ్రిటీ, ఈ తరహా వ్యవహారంలోకి రావడం ద్వారా కొంతమంది యాంకర్స్ని టార్గెట్ చేస్తున్నాడు అనే మాట కూడా అక్కడ దొర్లింది. ఓకే. ఓకే. దొర్లింది. ఒక యాంకర్ పేరు కూడా ప్రస్తావించారు, మనం ప్రస్తావించక్కర్లేదు కానీ. ఓకే. అలా రకరకాల ఆవిడది ఒక వెర్షన్ ఉంది. అయితే మొత్తం ఇద్దరు వెర్షన్స్లోనూ ఒక స్కామ్ ఏదో జరిగింది అనేది అయితే అర్థమవుతోంది. అంటే చాలామంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేయటం అనేది జరిగింది. దానికి సంబంధించి ఆ వివాదంలో ఒక పంచాయతీ ఏదో జరిగింది. ఆ పంచాయతీలో కొంతమంది పెద్దలని, అంటే ఇతరికి నేరుగా ఆవిడ ఫోన్ చేసింది ఈ అడ్వకేట్కి అనేది కూడా ఆయన చూపించాడు. ఫోను ఆయనకు వచ్చిన మిస్డ్ కాల్స్. అది ఎందుకు మా మీద ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నావు నువ్వు అని అడగడానికి కూడా ఫోన్ చేసి ఉండొచ్చు ఆవిడ. అదే ఈయన అటెండ్ అవ్వలేదు. అవన్నీ అలా కట్ చేస్తూ వచ్చి తను వాంటెడ్గా నన్ను బెదిరించడం కోసం ఈ ప్రయత్నం చేస్తోంది అనేది చెప్పదలుచుకున్నాడు ఆయన. అదే సెంట్రల్ మినిస్టరు లేకపోతే ఎమ్మెల్యే కొడుకు అని మాట్లాడుతున్నారు ఆయన. ఒక ఎమ్మెల్యే కొడుకు, ఒక కేంద్ర మంత్రి తాలూకా వాడిందని వాళ్ళందరూ పేర్లు చెప్పి ఈవిడ బెదిరిస్తోందని. అలాగే తనకున్నటువంటి పరిచయాలు, ఆవిడ వివిధ రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు కాబట్టి ఆవిడకి ఆ లైజానింగు లేకపోతే ఆ నెట్వర్క్ ఉంది.
ఆ నెట్వర్క్లో నుంచి తనని బెదిరించే ప్రయత్నం చేస్తుంది అనేది ఆయన ఆర్గ్యుమెంట్. అదే. అయితే నిన్న ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సందర్భంగా ఆయన ఏదో డ్రింక్ తీసుకుని ఉన్నారు అనేది ఒక గొడవ జరిగింది. అవునవును. ఆయనకి ఇది పెట్టి బ్రీత్ ఆ బ్రీత్ అనలైజర్ పెట్టి తద్వారా ఆయన ఏదో పుచ్చుకుని వచ్చారు అక్కడికి అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. అయితే దీని మీద పబ్లిక్లో రచ్చ అవుతోంది. ఏమిటి అనేది పర్టికులర్గా ఒక అడ్వకేట్ని ఆవిడకి అప్పచెప్పటం. ఆ అడ్వకేట్ కూడా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి రాజు వెట్స్ రాంబాయి సినిమాకి ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఎవరు వేణు ఉడుగుల ఉన్నప్పటికీ దానికి ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసింది ఒక అడ్వకేట్ గారు. ఓకే ఓకే. ఆయన కూడా సోషల్ మీడియాలో అందరికీ తెలిసినవాడే. ఆయన రెగ్యులర్గా కౌన్సిలింగ్ ఈ తరహా వీడియోలు చేస్తూ ఉంటాడు ఆయన. అలా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి న్యాయవాది గారి దగ్గరికి ఈ విషయం మూవ్ కావటము, ఆయనతో ఈ సినిమా సందర్భంగా కొంత సన్నిహితంగా ఉన్నటువంటి డైరెక్టర్ గారు వేణు వీళ్ళకి ఒకవేళ ఆ లింక్ ఇస్తే ఇచ్చుండొచ్చు, ఏదో ప్రాబ్లం ఉంది లీగల్గా అనుకున్నప్పుడు ఆ లింక్ ఇస్తే ఇచ్చుండొచ్చు. అలా లింక్ వెళ్ళింది అనే విషయం ఈ లాయర్ గారికి తెలిసి ఆయన్ని కూడా లాగితే బాగుంటుంది, ఇంకొంచెం వెయిట్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావిస్తున్నాడు. ఏదైనా ఒక ఇష్యూ ఉన్నప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయటం తప్పేం కాదు, చేయటం తప్పు కాదు. అయితే టోటల్గా ఈ వ్యవహారానికి సంబంధించి ఇరుపక్షాల వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చేసుకున్నారు. కంప్లైంట్లు లాంచ్ అయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అనేది బయట ప్రపంచం మాట్లాడుకోవడం కన్నా కూడా లీగల్గా వాళ్ళు పబ్లిక్ నిజంగానే డబ్బులు ఇచ్చేసారా, ఇవ్వచ్చు. ఆ సందర్భంగా వీళ్ళ ఇమేజ్లు వాడారా, వీళ్ళు ఉన్నారు ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి. అంటే చాలా సందర్భాల్లో ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీ ఎవరో ప్రారంభిస్తారు, సినిమా నటుడు వెళ్ళి ప్రారంభించి దానికి సంబంధించిన చాలా ఈవెంట్స్లో ఆయన కనిపిస్తాడు. అలా కనిపిస్తూ ఉండగా సడన్గా వాళ్ళు బోర్డు తిప్పేస్తారు. తిప్పిన తర్వాత పెట్టిన వాళ్ళలో చాలామంది వీళ్ళని నమ్మి పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. పెట్టినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది ఏదో మేరకు. దానికి ఆ స్కామ్లో డబ్బులు కోల్పోయిన వాళ్ళు, బోర్డు తిప్పేసినటువంటి కంపెనీలకు బలైపోయిన వాళ్ళు, అంటే ఎందుకు ఎండార్స్ చేయిస్తారు ఇలాంటి వాళ్ళతో అంటే దాని క్రెడిబిలిటీ పెంచడం కోసం. అలా ఈ స్కామ్కు సంబంధించి డబ్బులు వసూలు చేయటంలో వీళ్ళ ఇమేజ్ని వాడే ప్రయత్నం ఏమైనా జరిగిందా, అది వీళ్ళకి తెలుసా, ఆ ఇమేజ్కి సంబంధించి వాడుతున్నందుకు గాను వీళ్ళు ఏదైనా దాని నుంచి లబ్ధి పొందారా, ఈ యాంగిల్లో కూడా పరిశోధన జరపాల్సిన బాధ్యత పోలీసు వారికి ఉంది. ఇవన్నీ అంటే ఇక్కడ సెంట్రల్గా డబ్బులు వసూలు జరిగిపోయింది, క్రైమ్ అయితే జరిగింది, ఆ క్రైమ్తో మంగ్లీకి సంబంధం ఉందా లేదనేది పోలీసులు తెలుసారు ఇప్పుడు. అంతే, అంటే అది ఎలా ఉంది అనేది. ఓకే, అంటే వాళ్ళే ఆర్గనైజ్ చేశారు అన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నాడు. అదే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అడ్వకేట్ మాట్లాడుతున్నారు. ఒక విల్లాలో కూర్చుని ఒక కట్టలు డబ్బులు లెక్కిస్తున్నట్టు మిషన్ పెట్టి లెక్కించి కట్టలు కడుతున్నటువంటి ఒక వీడియో ఒకటి సర్క్యులేషన్లోకి వచ్చింది. ఆ వీడియోలో ఆ డబ్బులు లెక్క పెడుతున్నటువంటి వ్యక్తి ఈ అమ్మాయి తమ్ముడు అనేది ఎస్టాబ్లిష్ అవుతోంది బయట. ఓకే, ఆవిడ నిన్న అక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చిన సందర్భంగా ఆ విషయం కూడా ప్రస్తావించి నాకు విల్లాలు అలాంటివి లేవు, అంత 20 కోట్లు 30 కోట్ల విల్లాలు నాకు లేవు అని చెప్తూ తనకు కూడా ఒక కంఫర్టబుల్ విల్లా లాంటిదో లేకపోతే అపార్ట్మెంటో ఉన్నట్టుగా చెప్పారు ఆవిడ. చెప్పారు, బాగానే ఉంది. అయితే తన తమ్ముడు పక్కనే ఉన్నాడు. అతని ఫేస్ని మీడియా ముందు తీసుకొచ్చి మీరు మొన్న వీడియోలో చూసినటువంటి ఆ డబ్బులు లెక్క పెట్టినటువంటి వీడియోలో ఉన్న ఫేస్కి ఈ ఫేస్కి ఏవైనా పోలికుందా మీరే చూసి చెప్పుకోండి అని కూడా చెప్పింది ఆవిడ. ఓకే, అంటే ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంగ్లీ వార్తల్లోకి వస్తుంది అనేది ఒక వాదన ఉంది. ఎందుకు తను లాగుతున్నారనో లేకపోతే తను ఎందుకు వస్తున్నాను, ఎందుకంటే లాస్ట్ టైం ఒక పార్టీ ఆర్గనైజ్ చేసిందని చెప్పేసి ఒక ఇష్యూ జరిగింది. అవును, అంటే రకరకాలుగా ఇప్పుడు ఎవరైనా సరే ఏదో సందర్భంలో ఏదో ఒక పార్టీయో మరొకటో ఏదో ఒకటి జరగచ్చు. ఇప్పుడు ఇలాంటివి కూడా ఇదేదో జరగకూడనిది ఏదో జరిగిందని నేను అనుకోవడం లేదు. ఫైనాన్షియల్ క్రైమ్స్ అనేవి జరుగుతున్న మాట వాస్తవమే. ఆర్థికంగా ప్రెజర్ ఉంది ప్రతి ఒక్కళ్ళకి, ఏదో పద్ధతిలో పరుగు పందెం వ్యవస్థలో ఉన్నారు, డబ్బులు సంపాదించుకోవాలి అనేటువంటి గోల్ ఉంది. అది తప్పని ఎవరు అనటం లేదు. కాకపోతే చేసిన పని ప్రాంప్ట్గా జరగాలి,
దానిలో బాధితులు ఉండరాదు అనేది ఒకటే చెక్ చేసుకోవాల్సిన అంశం. చాలా సందర్భాల్లో ఈ ప్రాజెక్ట్ అవుతుంది, ఈ ప్రాజెక్ట్ అయితే ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్పి ఎవరి దగ్గర తీసుకొచ్చి వీళ్ళు వాడతారు. ఇది రాదు, అదేమో వాళ్ళకి పే చేయాల్సిన బాధ్యత ఉంటుంది, పే చేయలేరు. ఇలా ఇరుక్కుని సతమతం అయిపోయి చివరికి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఘర్షణ పడదాం, రోడ్డు మీదకి వచ్చి యుద్ధం చేద్దాం అని అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇవి జరుగుతాయి. ఇవి జరగటానికి అవకాశం ఉన్న సమాజంలో మనం బతుకుతున్నాం. కాబట్టి వీళ్ళందరూ దీనికి అతీతులు అనుకోనక్కర్లేదు. ఎవరైనా ఏ ఫైనాన్షియల్ క్రైమ్లో ఇరుక్కున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆశ్చర్యపోనక్కర్లేదు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఇరుక్కున్నారు అనేది, అంటే అనవసరంగా సెంటిమెంటలైజ్ చేస్తున్నారు విషయాన్ని. అంటే నిన్న మాట్లాడుతూ ఆవిడ కళకి, ఆవిడ గానానికి, ఈ క్రైమ్కి ఏమీ సంబంధం లేదు. ఆవిడ మంచి కళాకారిణి, మంచి గాయని. ఆవిడకు సంబంధించి ఆ టాలెంట్ని మనం అగౌరవపరచక్కర్లేదు. అయితే అలాగని చెప్పి ఆవిడ ఇలాంటివి చెయ్యరు అని కూడా అనుకోవడానికి లేదు. అందరు మనుషులకి ఉన్న గొడవే ఇది. ఇది కామన్, సర్వవ్యాపితంగా ఉన్నటువంటి వ్యవహారం. అయితే కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది పడటం లేదు. కొంతమంది జరిగిన తర్వాత దాన్ని కడుక్కోవడంలో సక్సెస్ అవుతున్నారు. కొంతమంది కడుక్కోలేక ఇలా దొరికిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు మానవాతీతులు కాదు, మానవులే. కాబట్టి మానవులు, ఈ సమాజంలో బతుకుతున్నటువంటి మనుషులందరూ చేసేటువంటి చాలా క్రైమ్స్ అందరూ చేస్తారు. అది తప్పని అనుకోవడం లేదు. కాకపోతే తప్పు జరిగిన తర్వాత మనం నైతిక కోణం పట్టుకొచ్చి దాడి చేస్తున్నాం. ఈ నైతిక కోణం అక్కర్లేదు. దీనిలో న్యాయపరమైన కోణం ఒకటి, చట్టపరమైన కోణం ఒకటి ఉండి, ఇరుపక్షాల ఆర్గ్యుమెంట్లు, ఇరుపక్షాలు సమర్పించిన సాక్ష్యాలు అన్నీ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. కాబట్టి పోలీసు వారు ఈ కేసుకు సంబంధించి బయట నడుస్తోంది గొడవ. అవును, ఆవిడ సెలబ్రిటీ కాబట్టి దీనికి ఒక వాల్యూ యాడ్ అయిపోయింది. తద్వారా ఆ లాయర్ గారు కూడా సక్సెస్ అయ్యాడు ఒక రకంగా. ఆవిడ చెప్తున్న పద్ధతులు నిజమైతే అతను సోషల్ మీడియాలో మాత్రమే కాదు, సమాజం దృష్టిలో అతనికి కూడా అతని ముఖం తెలిసింది అందరికీ. జనాల్లో నానుతున్నాడు కాబట్టి ఆయన అనుకున్న సెలబ్రిటీ స్టేటస్ దొరికిందనే అనుకుందాం ఒక రకంగా. సో ఇప్పుడు పోలీసులు ఆ జనాలు ఎవరు, ఆ డబ్బులు నిజంగానే 180 కోట్లు వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు. ఈ 6 కోట్లకి సంబంధించి ఎవరైతే ఈయనకి కంప్లైంట్లు ఇచ్చారో, ఈయన దగ్గరికి వచ్చారో, ఈ లాయర్ని ఆశ్రయించిన తర్వాత వాళ్ళని తీసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఈయన వచ్చిన సందర్భంగా తనకి తెలిసిన పేర్లన్నీ చెప్పాడు. ఇప్పుడు ఆ అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారి పేరు, లేకపోతే అక్కడి నుంచి వేణుగుడుగులు లింక్ అవ్వటం అనేది పెద్ద కన్ఫ్యూజన్ వ్యవహారం ఏం కాదు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్తో వీళ్ళు ట్రావెల్ అయి ఉన్నారు ఈ మధ్యకాలంలో. అందుకని అది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఒకవేళ ఇలాంటి వివాదం ఒకటి ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఒక కేసు ఇరుక్కుని ఉన్నాం, దీనిలో నుంచి అవతల లాయర్ ప్రెజర్ చేస్తున్నాడు, కోర్టులో దీన్ని అడ్రస్ చేయాలి, ఎవరైనా ఉన్నారా అని అడిగి ఉండొచ్చు. అడిగిన సందర్భంగా ఇదిగో మన లాయర్ గారు ఉన్నారని ఈయన చెప్పుండొచ్చు. ఆ మేరకు ఏదైనా హెల్ప్ జరిగితే జరిగి ఉండొచ్చు. అయితే ఈ లింకుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ రోడ్డు మీద పెట్టేయటం ద్వారా కేసు వీక్యం చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ లాయర్ గారు వీళ్ళందరి పేర్లు రోడ్డు మీద పెట్టేస్తున్నాడు. ఈయన వీళ్ళందరి పేర్లు రోడ్డు మీద పెట్టినంత మాత్రాన ఆ క్రైమ్లో వీళ్ళందరికీ భాగస్వామ్యం ఉంది అని అనుకోలేము. వీళ్ళు ఏదో ఫ్రెండ్లీగా ఏదో జరిగిందో చిన్న అనుకున్నామంటే ఏదో చేద్దామని అక్కడ కొంచెం డబ్బులు తెచ్చాం, అదేదో డిస్ప్యూట్ అయింది, డిలే అయ్యేలా ఉంది, పేమెంట్ డిలే అయ్యేలా ఉంది, ఈ లోపల ఆయన గొడవ చేస్తున్నాడు అని చెప్తే సరే హెల్ప్ చేద్దామని ట్రై చేసి ఉంటాడు ఎవరైనా. అలాంటివి కూడా రోడ్డు మీదకి పట్టుకొచ్చి రచ్చ చేస్తున్న పరిస్థితి నడుస్తోంది. అందుకని ఇరుపక్షాలు ఎవరి ఆర్గ్యుమెంట్లో వాళ్ళు బలంగా ఉన్నారు. ఆవిడ పద్ధతిలో నన్ను అనవసరంగా వివాదాల్లోకి వాంటెడ్గా లాగుతున్నారు అని చెబుతూ ఆవిడ నేను ఒక గిరిజన మహిళని అని కూడా అనేశారు. దాన్ని పట్టుకొని విక్టిమ్ కార్డు అనే పద్ధతిలో యువతల నుంచి అటాక్ మొదలైపోయింది. అందుకని పోలీసు వారి చేతిలో ఉంది కాబట్టి మిగిలిన ప్రపంచం మాట్లాడటం మానేసి పోలీసు వారికి ఆ బాధ్యత అప్పచెప్పాం కాబట్టి వాళ్ళకు కొంత టైం ఇచ్చి వాళ్ళు వెరిఫై చేసి బాధితుల్ని విచారణ జరిపి వీరి ఇమేజ్తో ఆ బిజినెస్ జరిగిందా లేదా, వాళ్ళు ఎందుకు డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, చేయటం వెనకాల మోటివేషన్ ఏంటి అనే దానికి సంబంధించిన రూట్స్లోకి వెళ్ళి పరిశోధన జరిపి ఒక క్లియర్
కేసు నమోదు చేస్తే ఎఫ్ఐఆర్లు ఆల్రెడీ నమోదు అనేది బయటకు వచ్చింది. ఎఫ్ఐఆర్లో వీళ్ళ పేర్లు ఉన్నాయని. ఎఫ్ఐఆర్ అంటేనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని. వీళ్ళు ఇచ్చిన నివేదికలు, వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ల ఆధారంగానే దానిలో పేర్లు వస్తాయి తప్ప ఇది ఫైనల్ కాదు. అదే ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది. ఈ లోపల వీళ్ళు పరిశోధన జరిపి 90 రోజుల తర్వాత ఛార్జ్ షీట్ వేస్తారు. ఆ ఛార్జ్ షీట్లో వాస్తవాలు వస్తాయి. ఓకే. అప్పటి వరకు అనవసరమైన గొడవ చేయకుండా కొంతవరకు పోలీసులకు స్పేస్ ఇచ్చి ఈ లోపులోనే వాళ్ళు ఏదైనా జరిగితే ప్రెస్ మీట్ పెట్టి చెప్పేస్తారు. అంటే ఉంది, సీరియస్గానే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, లేదు వీళ్ళ ఇమేజ్ని వాడుకున్నారు, ఈ ఇమేజ్ మీద జరిగిన వ్యాపారం దానిలో వీళ్ళు కూడా లబ్ధిదారులే అనేది ప్రూవ్ చేస్తే చాలామంది చాలా బ్రాండ్స్కి ఎండార్స్ చేయడానికి భయపడుతున్నారు ఈ మధ్యకాలంలో. భయపడటానికి కారణం ఏంటంటే ఈ రోజున బాగానే ఉన్నారు, రేపు పొద్దున వీళ్ళు అవతల వాళ్ళకి టోకరా ఇస్తే మనం కూడా ఇరుక్కుంటాం అనే భయంతో చాలామంది సెలబ్రిటీస్ ఎండార్స్మెంట్లకు దూరంగా ఉంటున్నారు. ఇది అలాంటి ఎండార్స్మెంటో లేకపోతే వీళ్ళు వాంటెడ్గానే ఇన్వాల్వ్ అయ్యారా? అదేలేండి, తెలియాలి. ఇంకా తెలియాలి. ఇన్వాల్వ్ కాకుండా ఉంటారని కూడా అనుకోవడానికి లేదు. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఆ బిజినెస్ మొదలుపెట్టి వీళ్ళతో లింక్ చేసుకుని ఉండొచ్చు. అదే వాళ్ళు చెప్తున్న పేర్లలో కొన్ని ఆవిడ ఏ తెగకి చెంది ఉన్నారో ఆ తెగకి చెందిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి అక్కడ. ఓకే, ఉన్నాయి కాబట్టి చాలా స్పష్టంగానే ఉంది వ్యవహారం. అయితే ఇందులో ఆ కేసు పెట్టడం వెనకాల ఈయన ఇంటెన్షన్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళు చెప్తున్నవి నిజాలా, లేకపోతే ఈయన చెప్తున్నవి నిజాలా, అసలు నిజంగా క్రైమ్ జరిగిందా, ఇది దీనికి సంబంధించి పోలీస్ వెర్షన్ ఏంటనేది బయటకు వచ్చిన తర్వాత మాత్రమే మనం నిర్ధారణలు చెప్పగలం. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్